గవర్నమెంట్ కాలేజీల విషయంలో జగనన్నను పొగుడుతుంది తులసక్క. ఒక్కసారి అక్క ఏమంటుందో విందాం. యాక్సెప్ట్ చేశాయి. కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పీపీపీ విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. అవునక్క తులసక్క, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. ఎందుకంటే 2020లోనే నీతి ఆయోగ్ చెప్పింది ఏమని, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ని పీపీపీ పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి పెద్దగా బర్డెన్ అవ్వదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా మెరుగుపడతాయి, మంచి టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు, మంచి డాక్టర్స్ అందుబాటులో ఉంటారు, పేద ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరని 2020లోనే నీతి ఆయోగ్ ఒక సర్కులర్ రిలీజ్ చేసింది అన్ని స్టేట్స్కి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టేశారు. అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టారు. ఎందుకో తెలుసా? పీపీపీకి ఇస్తే మనకి మిగిలేది ఏముండిద్ది? అదే మనం సొంతంగా కన్స్ట్రక్షన్ చేసామనుకో, రూపాయి వెనకేసుకోవచ్చు.